హలో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఈ వీడియో వీలైనంత వరకు ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ, కేవైసీ కాని వాళ్ళందరికీ, అలాగే ఎవరైతే 10 రోజులు 15 రోజులు నెల 2 నెలలు ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో మైన్ చేసి వదిలేసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు కదా. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 70,000, 50,000, 20,000, 30,000 మైన్ చేసి కేవైసీ అవ్వట్లేదని చాలామంది ప్రాజెక్ట్ని వదిలేసిన వాళ్ళు అయితే ఉన్నారు, ఫేక్ అని, స్కామ్ అని. వాళ్ళందరినీ ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఈ మంత్ లాస్ట్ కల్లా కేవైసీ కాని వాళ్ళందరికీ త్వరగా ఫాస్ట్గా చేయాలని వర్క్ అయితే చేస్తున్నారు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ మంత్ మనకు కేవైసీ అయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. దాంతోపాటుగా మనకు ప్రైవేట్ మెయిన్నెట్ అనేది రాబోతుంది. మనం మైన్ చేసిన ఐటీఎల్జీ అయితే ఉన్నాయి కదా, ఆ ఐటీఎల్జీ అన్నీ మనకు మైగ్రేషన్ అయితే అవుతాయి. మైగ్రేషన్ అయిన తర్వాత వాలెట్లోకి వస్తే, వాలెట్లోకి వచ్చిన తర్వాత స్టేకింగ్ పెట్టుకోవాలంటే స్టేకింగ్ పెట్టుకోవచ్చు, లేదా P2P వాలెట్ టు వాలెట్ మీరు ఐటీఎల్జీ అనేది మీరు ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. ఓటీసీ మార్కెట్లో ప్రైస్ అయితే వస్తుంది, ఆ ప్రైస్ని బట్టి మీరు సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు మైన్ చేస్తున్న ఐటీఎల్జీ టోకన్స్ అనేవి ఎక్కువ మీకు మైగ్రేషన్ అవ్వాలి అంటే కనుక మీ దగ్గర హెచ్సిఐ స్కోర్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, మీ దగ్గర హెచ్సిఐ స్కోర్ అనేది ఎక్కువ ఉండాలి. హెచ్సిఐ స్కోర్ అనేది ఎక్కువ ఉండాలి అంటే ఇక్కడ డైలీ మైనింగ్ చేస్తూ ఉంటే కనుక మీరు మీ హెచ్సిఐ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఎంత హెచ్సిఐ స్కోర్ ఉంటే అన్ని ఐటీఎల్జీ టోకన్స్ అనేవి ఇక్కడ వెరిఫైడ్ అయితే అవుతాయి. వెరిఫైడ్ అయిన ఐటీఎల్జీ అన్నీ మీరు ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు, లేదా స్టేకింగ్ పెట్టుకోవచ్చు. స్టేకింగ్ ద్వారా మీకు ఐటీఎల్ అయితే వస్తుంది. ప్రజెంట్ మనకు ఇప్పుడు డావ్ ఓటింగ్ అయితే జరుగుతుంది కన్వర్షన్ గురించి. 3 years, 5 years, 10 years లాకప్ డ్యూరేషన్ గురించి డావ్ ఓటింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఇది మొత్తం మీకు నేను కన్వర్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైతే అవ్వదు. ఇక్కడ మీకు ఎంత ఎక్కువ హెచ్సిఐ స్కోర్ ఉంటే అన్ని ఐటీఎల్జీ అనేది మీకు మైగ్రేషన్ అయితే అవుతాయి. మైగ్రేషన్ ఎన్ని ఐటీఎల్జీ అయితే వస్తాయి మీకు, అవన్నీ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనమాట. 160 ఐటీఎల్జీకి ఒక ఐటీఎల్ అయితే వస్తుంది. ఆ ఐటీఎల్ అనేది మీరు ఎవరికైనా సేల్ చేసుకుంటే P2P మార్కెట్లో మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ప్రైస్ వచ్చేసి P2P ప్రైస్ వచ్చేసి మనకు ఇంకా డిసైడ్ అయితే చేయలేదు. అది $5 నుంచి $10 అయితే ఉండొచ్చు అనమాట. అది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేము. వీలైనంత వరకు మీరు మైనింగ్ మాత్రం కంటిన్యూ అయితే చేయండి. మనకు కేవైసీలు అయితే త్వరగా ఫాస్ట్గా చేయాలని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాగే మనకు మైగ్రేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయిందో వాళ్ళందరికీ. నెక్స్ట్ ఓటీసీ మార్కెట్. మీరు ఈ కన్వర్షన్ గురించి మీకు ప్రజెంట్ ఇప్పుడు ఓటింగ్ అయితే జరుగుతుంది. 3 years, 5 years, 10 years అని. ఇది ఏది సెలెక్ట్ అవుతుందో చెప్పలేము, వెయిట్ చేయాల్సిందే ఓపెన్ మెయిన్నెట్ వచ్చే వరకు, నెక్స్ట్ మంత్ వరకు. ఇప్పుడు మీకు క్లియర్గా ఈ కన్వర్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీకు అర్థమైతే అవ్వదు. రేపు మైగ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత, అప్పుడు వాలెట్లోకి వచ్చిన తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్జీ నేను మీకు క్లియర్గా ప్రాక్టికల్గా చూపిస్తూ ఎలా ఈ లాకప్ డ్యూరేషన్, స్టేకింగ్ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది క్లియర్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి A to Z పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అర్థమైందిగా. కేవైసీ అవ్వట్లేదని నిరాశపడి మీరు మైనింగ్ చేయకుండా వదిలేకండి. మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయండి. మైనింగ్ చేస్తూ ఉంటే మీకు హెచ్సిఐ స్కోర్ అనేది పెరుగుతుంది. హెచ్సిఐ స్కోర్ ఎంత ఉంటే అన్ని ఐటీఎల్జీ టోకన్స్ అనేవి మీకు వెరిఫైడ్ అయితే అవుతాయి. వెరిఫైడ్ ఎన్ని ఐటీఎల్జీ టోకన్స్ ఉంటే మీ దగ్గర అన్ని ఐటీఎల్ ఉన్నట్టు. ఓకే, 1,00,000 ఐటీఎల్జీ మీకు వెరిఫైడ్ అయినాయి అనుకోండి. ఒక 5 లక్షలు ఎవరైతే మైన్ చేశారో వాళ్ళకు 1,00,000 ఐటీఎల్జీ వెరిఫైడ్ అయితే మీకు దగ్గర ఒక 50,000, ₹1,00,000 మీకు రావచ్చు నాకు తెలిసి. అర్థమైందిగా. ప్రైజ్ అయితే మంచి ప్రైజ్ అయితే తీసుకుంటారు ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో. మైనింగ్ మాత్రం ఎవరైతే వదిలేశారో వాళ్ళందరినీ ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి. త్వరలో మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీ రాబోతుంది, ప్రైవేట్ మెయిన్నెట్ అయితే రాబోతుంది. మనం మైన్ చేసిన ఐటీఎల్జీ అనేది మనము సేల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్పాలి. ఓటీసీ మార్కెట్లో రేపు వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత ఐటీఎల్కి కన్వర్ట్ చేసి ఐటీఎల్ అయినా మనం సేల్ అయితే చేసుకోవచ్చు. ఐటీఎల్కి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అదే నేను ఇందాక చెప్పినట్టు $5 నుంచి $10 వరకు ఉండొచ్చు. లేదా ఐటీఎల్జీ డైరెక్ట్గా ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. ఐటీఎల్జీ ఎవరికి ఉంటారు, దానికి ప్రైస్ ఉండదు కదా అని చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాకు వెరిఫైడ్ అవ్వలేదు, నేను మైన్ చేయలేదు, నేను డైరెక్ట్గా స్టేకింగ్ చేసుకోవాలి ఒక 5 years, 10 years అనుకుంటున్నాను. నా దగ్గర వెరిఫైడ్ ఐటీఎల్జీ లేవు. సో మీ దగ్గర నుంచి నేను వెరిఫైడ్ ఐటీఎల్జీ తక్కువ ప్రైస్కి కొనుక్కొని
సో నేను స్టేకింగ్ చేసుకుంటాను ఒక 10 years 5 years స్టేకింగ్ చేసుకుంటే ఇక్కడ నాకు ఐటీఎల్ వస్తాయన్నమాట. ఆ ఐటీఎల్ తర్వాత ప్రైజ్ వచ్చినప్పుడు నేను సేల్ అయితే చేసుకుంటా. సో ఇలా జరుగుతుంది అనమాట మనకు పీటీపీలో. డైరెక్ట్గా మీరు పీటీపీలో ఐటీఎల్జీ అయినా వెరిఫైడ్ ఐటీఎల్జీ అయినా మీరు సేల్ చేసుకోవచ్చు, లేదా కన్వర్ట్ చేసి ఐటీఎల్ అయినా మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. సో దేనికి ఎక్కువ వాల్యూ ఉంటే సో అది మీరు బై అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే మా ఛానల్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.